హాయ్, నేను మీ జయంతి వల్లూరిపల్లి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఆ టాపిక్ ఏంటో మీరు గెస్ చేయలేరు. అదేంటో చెప్తాను. చిన్నప్పుడు మా గ్రాండ్ మదర్ అంటూ ఉండేది, అమ్మాయి నోట్లో నాలుక ఉండాలి కానీ ఢిల్లీ తిరిగి రావచ్చు అనేది. అదేంటి మా అమ్మ, నాలుకంటే అందరికి ఉంటుందిగా, అదేంటి అలా అంటావంటే, అలా కాదమ్మా, నోట్లో 4 అక్షర మొక్కలు ఉండాలి, అలా ఉంటే దేశం తిరిగి రావచ్చు అన్న ఉద్దేశం. మరి అందరూ లేడీస్ అందరూ కూడా ఒక ప్రత్యేకమైన స్థానంలో ఇందిరాగాంధీ అంత లెవెల్కి ఎదగాలమ్మా అని ఎప్పుడు ఆవిడ చాలా ఇన్స్పిరేషన్తో మాట్లాడుతుండేది. నిజంగానే ఆవిడ కోరిపోయి ఉంటావు. కానీ నేను చాలా ప్లేసెస్ తిరిగాను ఇండియాలో. అయితే విశేషం ఏంటంటే, ఆ ప్లేసెస్లో ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళ లాంగ్వేజ్ నేను మాట్లాడేదాన్ని. అదే అన్నమాట విశేషం. అంటే ఏంటి, లాంగ్వేజ్ మాట్లాడాలంటే అన్ని భాషలు మనకు వచ్చి ఉండాలి కదా. మరి అది నా అదృష్టం ఏంటో తెలియదు, కానీ నాకు చాలా లాంగ్వేజెస్ నేర్చుకునే అవకాశం వచ్చింది. సరే, తెలుగు మాతృభాష, మరి ఇంగ్లీష్ మీడియం, ఈ రెండు అందరికీ వచ్చేస్తాయి. ఇంకా నాకు ఎడిషనల్గా వచ్చింది ఏంటంటే హిందీ లాంగ్వేజ్ ఒకటి ఎడిషనల్ క్వాలిఫికేషన్ అనమాట. ఈ హిందీ లాంగ్వేజ్ ఎలా వచ్చిందంటే, విజయవాడలో మాకు దక్షిణ భారత హిందీ ప్రచార సభ అని ఉంది. ఏంటంటే ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ ఎగ్జామ్స్ వాళ్ళు సమ్మర్లో కండక్ట్ చేస్తుంటారు. మేము హై స్కూల్లో చదువుకుంటూనే సైడ్ బై సైడ్ వాటి హిందీ ఎగ్జామ్స్ కూడా పాస్ అయ్యాం. అవి 6 ఎగ్జామ్స్ అనమాట. అవి మేము పాస్ అయింది. ప్రవేశిక, మాధ్యమిక, రాష్ట్ర భాష, విశారద పార్ట్ 1, పార్ట్ 2. విశారదని ఉత్తరార్ధ పూర్వార్ధ అంటారనమాట. మొత్తం 6 ఎగ్జామ్స్ అవి. ఆ 6 ఎగ్జామ్స్ కూడా 6 ఇయర్స్లో మేము ఇటు హై స్కూల్ కాలేజ్ ఎడ్యుకేషన్ చేసుకుంటూనే చేశాము. నేనే కాదు, మా సిస్టర్స్ 5 కూడా హిందీ విశారద పాస్ అయ్యాం. ఈ విశారద పాస్ అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఎగ్జామ్స్ పాస్ అవగానే వాళ్ళు మెడ్రాస్ నుంచి ఒక పండిట్ శాల్వా అని పంపిస్తారు. అది విశారద పాస్ అయిన వాళ్ళకే హిందీ పండిట్ అని పంపిస్తారు. అట్లా మా 5 సిస్టర్స్కి, ప్రకృతి, వాసంతి, జయంతి, ప్రశాంతి, జాగృతి, మా 5 కూడా పండిట్ శాల్వాలు వచ్చినాయి. మా నాన్నగారు ఏంటంటే అందరినీ పట్టుబట్టి హిందీ ఎగ్జామ్స్ పాస్ చేయించారు. ఎందుకంటే మా మదర్ ఆ రోజుల్లోనే హిందీ చదివింది. అందరూ చదవాలని హిందీ విశారద ఎగ్జామ్స్ రాయించి ఆ శాల్వాలు అందరి 5 తీసుకెళ్ళి కప్పించి స్టూడియోలో ఫోటో తీయించారు. ఆ ఫోటో ఏంటంటే మా 5 సిస్టర్స్ ఇంట్లోనే ఉంటుంది. అది చాలా ప్రెషియస్ ఫోటో మాకు. అది నేను మీకు షేర్ చేస్తాను ఆ ఫోటో. ఇలా హిందీ రావటం వలన నిజంగా నాకు చాలా చాలా బెనిఫిట్స్ జరిగినాయి అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నార్త్ సైడ్ వెళ్తాం మనం, తర్వాత ఢిల్లీ, ఆగ్రా, జైపూర్, మరి బాంబే, ఇదంతా వెళ్ళినప్పుడంతా నేను హిందీ లాంగ్వేజ్ బాగా యూజ్ చేసేదాన్ని. చాలా ఫ్రీగా అనిపిస్తుంది వాళ్ళతో మాట్లాడుతుంటే. మనకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది, మనం ఈ లాంగ్వేజ్ వాళ్ళతో మాట్లాడగలుగుతున్నాం. వాళ్ళు కూడా వీళ్ళు నాన్ లోకల్ అని అనుకోకుండా ఒకలాగా ఏది చేసినా కూడా మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. అప్పదాకెందుకు, హైదరాబాద్ వెళ్తే కూడా, హైదరాబాద్లో కూడా షాపింగ్ అది చేస్తే చార్మినార్ అవన్నీ కూడా వాడు హిందీలోనే మాట్లాడితే మనకి వాడు ఏంటంటే చీటింగ్ అది చేయకుండా ఉంటుంది. సో అలా హిందీ లాంగ్వేజ్ చాలా మాకు ఉపయోగపడింది. ఇంకంతేకాదండి, అప్పట్లో హిందీ సినిమాలు బాగా వచ్చాయి విజయవాడలో. రాజ్ కపూర్, మనీష్ కుమార్, మరి ఆశా పరీఖ్, వహీదా రెహమాన్, హేమాలి, వీళ్ళందరూ హిందీ పిక్చర్స్, దేవానంద్, ఇవన్నీ అవి మేము ఎక్కువ చూస్తుండేవాళ్ళం సిస్టర్స్ అందరం. మా నాన్నగారు జోక్ చేస్తుండారు, మా అమ్మాయిని హిందీ చదివించాను కదా, వీళ్ళ హిందీ సినిమాలు బాగా అర్థమవుతున్నాయి అనేవారు. కానీ అలా కాదు. కానీ హిందీ రావడం వలన నాకు ఇదొక ఎడిషనల్ క్వాలిఫికేషన్ కింద నాకు బెస్ట్ టీచర్ అవార్డు రావడానికి కూడా ఇదొక ప్లస్ పాయింట్ అయిందేమో అనుకుంటా నేను. ఈ కాలేజీలో కూడా ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్స్ వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళు హిందీలోనే మాట్లాడేవారు. నేను ఎన్సీసీలో బెస్ట్ క్యాడెట్గా కూడా అవార్డు తీసుకున్నాను నేను. ఎందుకంటే ఎక్కువ హిందీలో మాట్లాడడం, వాళ్ళు చెప్పి నేను బాగా అర్థం చేసుకోవటం. సో అలా హిందీ ఎగ్జామ్స్ అంటే ఎన్సీసీలో కూడా 2 ఎగ్జామ్స్ నేను పాస్ అయ్యాను. సో ఇది హిందీ వచ్చిన కథ. ఇంకా నెక్స్ట్కి వెళ్తే కన్నడం. ఇది ఎలా వచ్చిందంటే, నేను ఎంఎస్సికి ధార్వాడ్ యూనివర్సిటీ అంటే కర్ణాటక యూనివర్సిటీలో చదివాను అనమాట. మైసూర్ స్టేట్లో కర్ణాటక యూనివర్సిటీ, అది ధార్వాడ్లో ఉందన్నమాట. అక్కడ నేను ఎంఎస్సి చేశాను. అక్కడికి వెళ్ళినప్పుడు నాకు అసలు ఏమీ రాదు కన్నడం. అందరితో ఇంగ్లీష్లో మాట్లాడాల్సింది, వాళ్ళు తెలుగు చాలా తక్కువ మంది ఉంటారు. ఇంకా మార్నింగ్ నుంచి నైట్ దాకా ఇంగ్లీష్లోనే మాట్లాడుతూ ఉండేదాన్ని. అయితే ఒకరోజు మా ప్రొఫెసర్ గారు క్లాసులో
ಇವ್ರು ಆಂಧ್ರದವರು, ಇವ್ರಿಗೆ ಕನ್ನಡ ಬರೋದಿಲ್ಲ, ಏನು ಮಾಡೋದು ಏನ್ರಿ అన్నారు. అండ్ ఏంటంటే ఇప్పుడు జనరల్గా క్లాస్ చెప్పేటప్పుడు ఎంత ఇంగ్లీష్ మీడియంలో చెప్పినా ఆ తెలుగులో జోక్ వేస్తే అదొక అంటే బాగా ఈజీగా హాయిగా నవ్వుకోవడం బాగుంటుందని. ఆయన ఏంటంటే కన్నడంలో ఏదైనా చెప్పాలంటే నాకు రాదని నా మొహం ఇంక చూసి ఫీల్ అవుతూ ఉండేవారు. అలా అనేటప్పటికి నాకు పట్టుదల పెరిగింది. నేనెందుకు కన్నడ నేర్చుకోకూడదని ఇంకా మా రూమ్మేట్తో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా, అమ్మాయి నువ్వు నాకు ఇంగ్లీష్లో కాదు ప్రతి వర్డ్ కూడా నాకు కన్నడంలోనే మాట్లాడి నేర్చుకుంటానని. అలా తర్వాత డైనింగ్ హాల్లో కూడా వాళ్ళతో కూడా మీరు ఏది కావాలన్నా అంటే యూసేజ్ లాంగ్వేజ్ కూడా రావాలి కదా మనకు, ఓన్లీ టెక్స్టైల్ లాంగ్వేజ్ కాదు, వాళ్ళ దగ్గర కూడా నేర్చుకునేదాన్ని. ಊಟ ಮಾಡಬೇಕು, ಏನು ಬೇಕು, ಏನು కావాలి, ఇట్లా అన్నీ నేర్చుకుని 15 డేస్లో ప్రొఫెసర్ గారి దగ్గరికి వెళ్ళి కన్నడంలో మాట్లాడాను. ఇక అసలు ఆయన ఎంత ఇంప్రెస్ అయ్యారంటే ఇంత ఎర్లీగా కన్నడం నేర్చుకున్నాను అన్నారు. ఆ తర్వాత చాలా ఫ్లూయెంట్గా కూడా నేర్చుకున్నాను నేను. మరి కన్నడం నేర్చుకోవడం వల్ల నాకు ఇంకా తర్వాత లైఫ్లో చాలా బెనిఫిట్స్ జరిగినాయి. ఒకసారి నేను ఎంఎస్సీ తర్వాత పిహెచ్డి చేయడానికి వరంగల్ కాకతీయ యూనివర్సిటీకి వెళ్తున్నా ట్రైన్లో. ఆ ట్రైన్లో ఏంటంటే చాలా రష్గా ఉంది ఆ రోజు ఆ ట్రైన్. అయితే ఆ రోజు కంపల్సరీ నేను వెళ్ళాలి యూనివర్సిటీకి. మరి క్రోమోజోమ్స్ మీద స్లైడ్ చేయాల్సి ఉంది. అదే రోజు చాలామంది ఏంటంటే మార్నింగ్ టు ఈవినింగ్ షటిల్ చేస్తూ ఉంటారు అక్కడ. అంత రష్గా ఉన్నా సరే నేను ఎక్కి నిలబడ్డాను వాళ్ళతో పాటు, చూద్దాం సీట్ ఎక్కడ దొరుకుతుందని. ఈలోగా నా ఎదురుగుండా బెర్త్ మీద ఒక ఫ్యామిలీ, భార్య భర్త 2 పిల్లలు, వాళ్ళు కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే వాళ్ళు ఏంటంటే మాట్లాడుకుంటుంటే నేను ఏన్రి ఎల్లి ಹೋಗ್ತೀರಿ, ఎల్లింద బందిదురు అని కన్నడంలో మాట్లాడాను. అంటే ఏమండి ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు, ఎక్కడికి వెళ్తారని. వాడు కన్నడ వాళ్ళని చూసి వాళ్ళు ఇంకా ఆశ్చర్యపోయి హౌదా ఏంటి నీవు కన్నడ ಹುಡುಗಿಯా, బల్లి ಇಲ್ಲಿ కూర్చోండి అంటే గబగబా వాళ్ళు నాకు సీట్ ఇచ్చి మీరు కన్నడ వాళ్ళ కూర్చోండి బన్నీ అంటే రండి ఇల్లు బండి అని కూర్చోబెట్టి వాడు బ్రేక్ఫాస్ట్ కూడా షేర్ చేశారు నాకు. ఇంకా అక్కడి నుంచి వరంగల్ వెళ్ళే వరకు కూడా కన్నడంలో మాట్లాడి వాళ్ళ విషయాలు నా విషయాలు ఇలా షేర్ చేసుకున్నాం. అంటే నేను అలా లాంగ్వేజ్ ప్రాక్టీస్ చేస్తుండేదాన్ని, మర్చిపోకుండా నాకు వచ్చింది ప్రాక్టీస్ చేస్తూ ఉండేదాన్ని. ఒకసారి విజయవాడలో నేను విజయ బ్యాంక్కి వెళ్ళాను. అక్కడ అకౌంట్ తీసుకున్నాను. అక్కడ ఏంటంటే కొత్తగా వచ్చారు మేనేజర్ గారు, ఆయనకి ఏమో అసలు అర్థం కాదు, ఇంగ్లీష్లోనే మాట్లాడండి మీరు అని చెప్పారు. సరే నేను వెళ్ళేటప్పటికి ఆయన క్యాబిన్లో ఆయన వాళ్ళ మిస్సెస్తో మాట్లాడుతున్నారు కన్నడంలో. నేను వెంటనే ఏంటి నీవు వెళ్ళింది బందిదురు ఇల్లి అని అన్నా. నేను అనేటప్పటికి ఆయన చూసి ఏంటి నీవు కన్నడ ಹುಡುಗಿಯಾ బన్నీ అని చెప్పి గబగబా సీట్ ఆఫర్ చేసి కూర్చోబెట్టాను. అంత తర్వాత అంతా మాట్లాడి నేను అన్నాను, ಇಲ್ಲ ನಾನು ಕನ್ನಡ ಹುಡುಗಿಯಲ್ಲ, ನಾನು ಆಂಧ್ರ, ಇಲ್ಲಿ ಕೃಷ್ಣಾ ಜಿಲ್ಲಾ, ಮತ್ತು ನಾನು ಅಲ್ಲಿ ಓದಿದ್ದೀನಿ, ಧಾರವಾಡದಲ್ಲಿ ಓದಿದ್ದೀನಿ, 2 ವರ್ಷ ಇದ್ದೀನಿ, ಅದಕ್ಕೆ ನನಗೆ ಕನ್ನಡ ಬರ್ತದೆ ಅಂತ చెప్పాను. నేను 2 ఏళ్ళు ధారవాడలో చదివాను, అందుకే నాకు కన్నడం బాగా వస్తుందని. అంటే లేదు మీరేం మర్చిపోలేదు, చాలా చక్కగా మాట్లాడుతున్నారు అని నేను మెచ్చుకుని నా ఫామ్స్ అని కూడా ఆయనే ఫిలప్ చేసి నాకు ఒక లాకర్ ప్రొవైడ్ చేసి ఆయన ఉన్ననాళ్ళు కూడా చాలా నన్ను రెస్పెక్ట్ ఇచ్చి ఎంతో ఆనర్ చేస్తూ ఉండేవారు. ఆయన ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోయారు, కానీ ఎప్పుడు నాకు అది గుర్తొస్తూ ఉంటుంది. ఇట్లా మనకి చాలా బెనిఫిట్స్ వస్తూ ఉంటాయి. మరి ఇంకొకసారి ఏంటంటే నేను ఎక్కడ మైసూర్ బెంగళూరు వెళ్ళాను. ఎప్పుడంటే మ్యారేజ్ అయ్యాక మా హస్బెండ్ నేను తిరుపతి వెళ్ళి అక్కడి నుంచి మైసూర్ బెంగళూరు వెళ్ళాం. మైసూర్ బెంగళూరు వెళ్ళినప్పుడు మనం అంటే ఏ ప్లేసెస్కి వెళ్ళాలి, ఎక్కడ ఏ బస్కి ఎలా వెళ్ళాలి, ఇవన్నీ కూడా రూట్ మ్యాప్ తెలియాలంటే వాళ్ళని నేను కన్నడంలో అడుగుతుండేదాన్ని. వాళ్ళంతా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండారు. నేను చాలా ఈజీగా ఫాలో అయిపోయాను. మాకు అంతా మాట్లాడి అక్కడ నేనే లీడ్ చేశాను అనమాట. బృందావన్ గార్డెన్స్ కానీ, ఆ తర్వాత అక్కడ చాముండేశ్వరి టెంపుల్, ఇవన్నీ కూడా నాకు ఆ లాంగ్వేజ్ అంటే మొన్న చాలా ఈజీగా నేను అదంతా చూసి రాగలిగాను అని అనిపిస్తూ ఉంటుంది నాకు. మా హస్బెండ్ ప్రభాకర్ చౌదరి గారు హైదరాబాద్లో ఎంఏ పొలిటికల్ సైన్స్ను లా చేశారు. అయితే అక్కడ ఆయన హిందీ అది బాగా నేర్చుకున్నారు, హిందీలో మాట్లాడడం, సరే ఇంగ్లీష్ వస్తుంది. అట్లా ఆయన హిందీ ఇంగ్లీష్ మాట్లాడేవారు కానీ కన్నడం రాదు. నేను ఇలా కన్నడంలో మాట్లాడడం చూసి ఆయన కూడా సర్ప్రైజ్, నేను ఇంత మాట్లాడతానని ఆయనకి తెలియదు. ఆయన చాలా ఆశ్చర్యపోయారు, మరి మాట్లాడుతున్నావే వాళ్ళలాగా నువ్వు కూడా అని. అయితే ఆయన చాలా ట్రావెల్ చేయటం, అన్ని ప్లేసెస్ చూడడం, అవన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్ ఆయనకి. తర్వాత నాకు ఇంకొక లాంగ్వేజ్ మార్వాడి కూడా వచ్చిందనమాట. అది ఎలా అంటే నేను కొత్తగూడెం రామచంద్ర కాలేజీలో జాయిన్ అవటానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక రెంట్ కోసం ఇల్లు చూస్తూ ఒక బిల్డింగ్ దగ్గర ఆగాము. అక్కడ ఒక ఆయన పంచె కట్టుకొని మార్వాడి ఆయన నిలబడి ఉన్నారు.
ఆయన మమ్మల్ని లోపలికి పిలిచారు, నన్ను మా నాన్నగారిని పిలిచి మా ఇంట్లో పోర్షన్ ఉంది, మీరు ఇందులో ఉందరు కానీ అని చెప్పారు. అని ఏం చెప్పారంటే, మాకు సిస్టర్స్ లేరు, మిమ్మల్ని చూడగానే మాకు ఒక సిస్టర్ లాగా అనిపించారు, మిమ్మల్ని మా ధర్మబెహన్ అనుకుంటాము, మాకు రెంట్ కాదు ముఖ్యం, సరస్వతీదేవి మా ఇంటికి నడిచి వచ్చిందని మేము అనుకుంటాము, మీ వల్ల మా పిల్లలందరూ కూడా ఎంతో ఉన్నత భవిష్యత్తు పొందుతారు అని చెప్పి ఆయన ఎంతో హ్యాపీగా నాకు వాళ్ళ రెసిడెన్స్ ప్రొవైడ్ చేసి, తర్వాత ఎప్పుడు కూడా వాళ్ళ ఒక ఫ్యామిలీలో మెంబర్ లాగా చూసేవారు. మరి ఆయన కోరుకున్నట్టే వాళ్ళ పిల్లలందరూ కూడా చాలా ఫ్యూచర్లో వాళ్ళందరూ కూడా ఇప్పుడు అమెరికాలో ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు, వాళ్ళు చాలా చాలా మంచి పొజిషన్స్లో ఉన్నారు. అలా నాకు మార్వాడి లాంగ్వేజ్ వచ్చింది. మార్వాడి లాంగ్వేజ్ రావడం వలన కొత్తగూడెంలో చాలా ఎక్కువ మంది మార్వాడీస్ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఏ ఫంక్షన్స్ చేసినా, ఏ కాంపిటీషన్స్ పెట్టినా మనం మార్వాడి మేడం అనే ఉన్నారు, మార్వాడి మేడం అని వాళ్ళ ఇంట్లో ఉంటానని చెప్పి మార్వాడి వచ్చని ఆ లేడీస్ అందరూ కాంపిటీషన్స్ నన్ను తీసుకెళ్ళేవారు. అలా మార్వాడి మాట్లాడుతుంటే అది కూడా చాలా హ్యాపీగా ఉండేది. సో ఎక్కడికి వెళ్ళినా, విజయవాడలో కానీ ఎక్కడికి వెళ్ళినా మాట్లాడి చాలామంది ఉంటారు షాప్స్లో, అక్కడ కూడా నేను మాట్లాడి ఆ లాంగ్వేజ్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటాను. నేను అమెరికా వెళ్ళినప్పుడు మా డాటర్స్ పోస్టల్లో అంకిత, కొలంబస్లో అర్పిత, వీళ్ళు ఎవ్రీ థర్స్డే నన్ను సాయిబాబా గుడికి తీసుకెళ్ళేవారు. అక్కడ సాయిబాబా గుడికి అందరూ ఇండియన్స్ అందరూ వచ్చేవారు. వాళ్ళు వచ్చి ఆ సాయిబాబా భజన అయిపోయిన తర్వాత అందరూ ప్రసాదాలు తీసుకొచ్చి అందరూ ఒకరికొకరు షేర్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉండేవారు. నేనేంటంటే నాకు జనరల్గా అందరితోటి మింగిల్ అవ్వడం, అందరితో మాట్లాడడం చాలా ఇష్టం నాకు. సో అందరితో కలుపుకోలుగా వెళ్ళి కన్నడం మాట్లాడే వాళ్ళు ఉంటే కన్నడంలోను, హిందీ వాళ్ళు ఉంటే హిందీలో, మార్వాడీలో, ఇంగ్లీష్లో, ఇట్లా అన్ని లాంగ్వేజెస్లో చక్కగా అందరినీ ఫ్రెండ్స్ చేసుకుని మాట్లాడుతూ ఉండేదాన్ని. సో అలా ఎవ్రీ థర్స్డే వాళ్ళందరూ నాకు బాగా ఫ్రెండ్స్ అయిపోయారు. ఇక నేను వచ్చేసిన తర్వాత కూడా మా డాటర్స్ని మమ్మీ ఏరి ఉంటే ఎంత బాగుండేది, సందడిగా మాతో ఎంత బాగా మాట్లాడేవారు, మా లాంగ్వేజ్లో మాట్లాడేవారు, మాకు చాలా సంతోషం అనిపించేది అలా మాట్లాడుతుంటే అన్నారు. నాకు ఆ మెమరీస్ అన్ని నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తాయి. మరి నాకు ఇన్ని లాంగ్వేజెస్ రాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా కూడా అందరితోటి హ్యాపీగా వాళ్ళందరితో కలిసిపోయి మాట్లాడగలుగుతాను అనిపించింది. సో ఇదండి నాకు ఇన్ని లాంగ్వేజెస్ రావడం. అందుకే మన నాయనమ్మ అలా అందేమో, నోట్తో నాలుకుంటే ఢిల్లీ తిరిగి రావచ్చు అని అనిపించింది. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మీరు కూడా టైం ఉంటే మీ లాంగ్వేజ్ వచ్చినవి కాకుండా ఏదో ఒకటో అరో నేర్చుకోండి. మా పిల్లలకు కూడా కన్నడం అక్కడక్కడ కొన్ని మాటలు నేర్పిస్తూనే ఉన్నాను నేను. వాళ్ళకి కొంతవరకే వచ్చు కానీ కంప్లీట్గా నేర్చుకోలేదు. మరి వీలైతే మీరు నెట్ఫ్లిక్స్లో కానీ లేదా మీకు ఫ్రెండ్స్లో కానీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ అదర్ లాంగ్వేజెస్ వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. జయంతి వల్లూరుపల్లి. సీ యూ సూన్.